న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అన్ని ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు మరి అనాథలకు అభాగ్యులకు రెడ్డు పంపిణీలు మరి అదేవిధంగా సరుకులు పంపిణీలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ సందర్భంగా అనంతపురం కాంగ్రెస్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారి జయంతి సందర్భంగా మరి సోనియా గాంధీ గారు గతంలో రాజీవ్ గాంధీ గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి దిక్కు ఎవరని చూస్తున్న సందర్భంలో రాజకీయ అనుభవం లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతబట్టి అనేక మంది సీనియర్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా దేశ రాజకీయాల్లో మునుపటి కన్నా ఎక్కువ సమర్థవంతంగా నిర్వహించిన సోనియా గాంధీ ఆ ఘనత సోనియా గాంధీ గారికే దక్కుతుంది। యూపీఏ 1 యూపీఏ 2లో మరి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా ఉంచి కాంగ్రెస్ పార్టీని ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి సోనియా గాంధీ గారి కృషి అమోఘం। కాంగ్రెస్ పార్టీ అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది। యూపీఏ 1 యూపీఏ 2లోనే ఉపాధి హామీ పథకం కానీ మరి అదే అనేక విధాలుగా అనేక పథకాలు తీసుకురావడం జరిగింది। మరి యూపీఏ 1లో ఉన్నప్పుడు మాత్రం ఈ దేశ ప్రజల రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది। మరి ఈ దేశ ప్రజలందరూ ఆహ్వానించదగ్గ పరిణామం ఏమిటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని అనివార్య కారణాల వలన ఈ రాష్ట్రాన్ని విభజించినప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అదేవిధంగా అనేక విభజన హామీలను పొందుపరిచి ఆ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే ప్రవేశపెట్టడం జరిగింది। మరి ఆ తర్వాత దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానందున ఇప్పటికీ విభజన హామీలు అక్కడే ఉండిపోయిన పరిస్థితి। ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు మరి ప్రమాణ స్వీకారం చేస్తేనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ మరి అదేవిధంగా విభజన హామీలు అమలు పరచడం కానీ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది। మరి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంకి రావాల్సిన పరిస్థితి ఉంది। సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని మనం స్మరించుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకుపోయడానికి శ్రమలారెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మనందరం కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా నాయకులుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నాయకురాలైన సోనియా గాంధీ గారికి 78వ జన్మదిన శుభాకాంక్షలు। ఈరోజు మా పార్టీ పిసిసి అధ్యక్షురాలైన షర్మిలారెడ్డి గారి అదేవిధంగా అనంతపురం డిసిసి గారి ఆధ్వర్యంలో మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం। ఒక విషయం ఏమిటంటే సోనియా గాంధీ గారు ఈ దేశానికి రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత అధ్యక్షురాలైనప్పటికీ 2 పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా దాన్ని వదులుకొని దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రపంచంలో అతిపెద్ద బయోగ్రఫీ ఉండే నెంబర్ 2 బయోగ్రఫీ ఉన్న మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని ఏమి అని క్షుణ్ణంగా అవగాహన ఉన్న వ్యక్తిని 2 పర్యాయాలు ఆయన్ని ప్రధానమంత్రి చేసింది। ఎవరైనా ఆ త్యాగాన్ని ఆమె వదులుకునే త్యాగాన్ని మొట్టమొదటిగా మనం గుర్తించాలా। ఒక ప్రధానమంత్రికి ఇంత పెద్ద డెమోక్రసీలో ఈ ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రసీ ఇండియా భారతదేశం। ఆ డెమోక్రసీలో అంత పెద్ద డెమోక్రసీకి ఒక ప్రధానమంత్రి హోదా
వస్తూ ఉంటే 2 పర్యాలు వదులుకునే వనిత మన నాయకురాలు సోనియా గాంధీ గారు. అటువంటి నాయకురాలని జన్మదిన శుభాకాంక్షలు మరొక్కసారి మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా శ్రేణుల తరఫున, మా సైనికుల తరఫున, మా అధ్యక్షుల వారి తరఫున, ప్రతి ఒక్క కార్యకర్త తరఫున మరీ ఒక్కసారి ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ నేను ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.